ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 18/6/2025. బాబా చెప్తున్నారు, మీటే బచ్చే ये रुद्र ज्ञान ये स्वयं रुद्र भगवान ने रचा है. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని స్వయం రుద్ర భగవంతుడే రచించారు. इसमें तुम अपना सब कुछ स्वाहा करो. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో మీ దగ్గర ఉన్న వాటన్నిటిని స్వాహా చేయండి. మీ దగ్గర ఉన్న వాటన్నిటిని స్వాహా చేయండి. क्योंकि अब घर चलना है. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. प्रश्न, संगम युग पर कौन सा वंडरफुल खेल चलता है? సంగమ యుగంలో ఎలాంటి అద్భుతమైన ఆట నడుస్తుంది? సంగమ యుగంలో ఎలాంటి అద్భుతమైన ఆట నడుస్తుంది? జవాబు, भगवान के रचे हुए यज्ञ में ही असुरों के विघ्न पड़ते हैं. ये भी संगम पर ही वंडरफुल खेल चलता है. భగవంతుడు రచించినటువంటి యజ్ఞంలోనే భగవంతుడు రచించినటువంటి యజ్ఞంలోనే భగవంతుడు రచించినటువంటి యజ్ఞంలోనే అసురుల యొక్క విఘ్నాలు పడతాయి. ఇది కూడా సంగమ యుగంలోనే అద్భుతమైన ఆట నడుస్తుంది. ఈ ఆట కూడా సంగమ యుగంలోనే నడుస్తుంది. ऐसा यज्ञ फिर सारे कल्प में नहीं रचा जाता. ఇలాంటి యజ్ఞము మొత్తం కల్పంలో ఇంకెప్పుడు రచించబడదు. ఇటువంటి యజ్ఞం మరలా మొత్తం కల్పంలో ఎప్పుడు రచించబడదు. यह राजस्व अश्वमेध यज्ञ स्वराज्य पाने के लिए इसमें ही विघ्न पड़ते हैं. ఇది రాజస్వ అశ్వమేధ యజ్ఞము. ఇది రాజస్వ అశ్వమేధ యజ్ఞము స్వరాజ్యం పొందటం కోసం, స్వరాజ్యాన్ని పొందటం కోసం. ఇందులోనే విఘ్నాలు పడతాయి. ఇందులోనే విఘ్నాలు పడతాయి. ओम शांति. तुम कहाँ बैठे हो? इनको स्कूल अथवा यूनिवर्सिटी भी कह सकते हैं. विश्वविद्यालय है जिसके ईश्वरीय ब्रांचेस हैं. बाप ने बड़े से बड़ी यूनिवर्सिटी खोली है. शास्त्रों में रुद्र यज्ञ नाम लिख दिया है. इस समय तुम बच्चे जानते हो शिव बाबा ने ये पाठशाला अथवा यूनिवर्सिटी खोली है. ऊंचे से ऊंच बाप पढ़ाते हैं. ये तो बच्चों की बुद्धि में याद रहना चाहिए, भगवान हमको पढ़ाते हैं. उनका यज्ञ रचा हुआ है, इसका नाम भी बाला है. राजस्व अश्वमेध रुद्र ज्ञान यज्ञ. राजस्व अर्थात स्वराज्य के लिए, अश्वमेध ये जो कुछ भी देखने में आता है उन सब का स्वाहा कर रहे हैं. शरीर भी स्वाहा हो जाता है. మీరు ఎక్కడ కూర్చున్నారు? దీన్ని స్కూల్ లేదా యూనివర్సిటీ అని కూడా అనొచ్చు. విశ్వవిద్యాలయము, దీనికి చాలా ఈశ్వరీయ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. తండ్రి అయితే అతి పెద్ద యూనివర్సిటీని తెరిచారు. శాస్త్రాల్లో రుద్ర యజ్ఞం అనే పేరు రాసు. ఈ సమయం మీరు తెలుసుకున్నారు, శ్రీబాబా ఈ పాఠశాల లేదా యూనివర్సిటీని తెరిచి
ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇదైతే పిల్లలైన మీ బుద్ధిలో స్మృతి ఉండాలి. భగవంతుడు మాకు చదివిస్తూ ఉన్నారు. వారి యజ్ఞాన్ని రచించారు. దీని యొక్క పేరు కూడా చాలా ప్రసిద్ధి చెందినది. అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం. అంటే స్వరాజ్యం పొందటం కోసం రాజశ్వ అంటే అశ్వమేధ. ఏదైతే మీరు కళ్ళకు కనిపిస్తుందో దాన్ని అంతటిని కూడా బాబాకు సమర్పణ చేస్తారు శరీర సహితంగా. ఆత్మ అయితే స్వాహ అవ్వదు కదా, సబ్ శరీర స్వాహ హోజు, మొత్తం అన్ని శరీరాలు స్వాహ అయిపోతాయి. ఆత్మను మాత్రం తిరిగింటికి వెళ్ళి. ఇది సంగమ యుగము. బౌత్ ఆత్మయ భాగేది బాకి శరీర ఖతం హో జాయ్. ఇది సంగమ యుగము. ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి, ఒక్క శరీరాలు మాత్రమే ఇక్కడ సమాప్తం. ఇదంతా డ్రామా. డ్రామాకు వశమై మనం నడుస్తూ ఉన్నాం. బాప్ कहते हैं हमने राजस्व यज्ञ रचा है, ये भी ड्रामा प्लान अनुसार रच गया. అయితే బాబా చెప్తున్నారు మనం రాజస్వ యజ్ఞాన్ని రచించాం, ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా రచించబడి. ऐसे नहीं कहेंगे कि मैंने यज्ञ रचा है, అలాగే నేను యజ్ఞాన్ని రచించానని అనటానికైతే లేదు. ड्रामा प्लान अनुसार तुम बच्चों को पढ़ाने के लिए कल्प पहले मुवाफिक यज्ञ रचा गया. డ్రామా ప్లాన్ అనుసారంగా మీకు చదివించటం కోసం కల్ప పూర్వం వలె యజ్ఞాన్ని రచించటం అనేది జరిగింది. మైనే రచా హై ఏ భీ అర్థం నహీ నికల్తా. నేను రచించాను అంటే దీనికి కూడా అర్థం అనేది వెలువడదు. డ్రామా అనుసారంగా రచించబడింది, కల్ప కల్పం రచించబడుతూ ఉంది. ఈ డ్రామా అలా తయారయ్యి ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక్కసారి యజ్ఞం రచించటం అనేది జరుగుతుంది. ఇది కొత్త విషయం అయితే అభిబుద్ధి మే బయట హై. बरोबर 5000 वर्ष पहले भी सतयुक्ता अब चक्र फिर रिपीट हो रहा है, फिर से नई दुनिया स्थापना हो रही है. तो नई दुनिया में स्वराज्य पाने के लिए पढ़ रहे हैं. ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది కదా, తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా సతయుగం ఉండేది, ఇప్పుడు చక్రం రిపీట్ అవుతూ ఉంది, మరలా కొత్త ప్రపంచ స్థాపన అనేది జరుగుతుంది. మీరు కొత్త ప్రపంచంలో స్వరాజ్యాన్ని పొందటం కోసం ఈ చదువుని చదువుతూ ఉంటారు. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. బంతే భీ వహీ హై జో డ్రామా అనుసార్ కల్ప పహలే బనే. ఎవరైతే డ్రామా అనుసారంగా కల్పపూర్వం అయ్యారో వాళ్ళే అవుతారు, ఇప్పుడు కూడా వారే అవుతారు. సాక్షి హో ड्रामा को देखना होता है और फिर पुरुषार्थ भी करना होता है. సాక్షిగా డ్రామాను చూడటం అనేది జరుగుతుంది, తర్వాత పురుషార్థం కూడా చేయటం అనేది అవుతుంది. बच्चों को मार्ग भी बताना है. ముఖ్య బాత్ హై పవిత్రత. పిల్లలకి మార్గాన్ని కూడా తెలియచేయాలి, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్రత. बाप को बुलाते ही है कि आओ पवित्र बनाकर हमको इस चीची दुनिया से ले जाओ. పిలుస్తూ వచ్చారు, మీరు రండి, పవిత్రంగా తయారు చేసి మమ్మల్ని చీచీ ప్రపంచం నుండి తీసుకుని వెళ్ళండి. నేను వచ్చాను ఇంటికి తీసుకువెళ్ళటం కోసం. బచ్చం కో పాయింట్స్ తో బహుత్ दी जाती है. పిల్లలకైతే పాయింట్స్ చాలా ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యమైన విషయం అయితే బాబా చెప్తున్నారు, మన పావన్ బన్నే కే లియే బాప్ కో యాద్ కర్తే భూల్నా నహీ చాహియే. పవిత్రంగా అవ్వటం కోసం తండ్రిని స్మృతి చేస్తారు, ఇది మర్చిపోకూడదు. జిత్నా యాద్ కరెంగే ఉత్నా ఫాయిదా హోగా, చాట్ రఖనా చాహియే. ఎంత స్మృతి చేస్తారో అంత లాభం ఉంటుంది, చాట్ అనేది పెట్టుకో. నహీ తో ఫిర్ పిచాడి మే ఫెయిల్ హో జాయే, లేకపోతే లాస్ట్ లో ఫెయిల్ అయిపోతారు. బच्चे समझते हैं हम ही सतो प्रधान थे. नंबरवार पुरुषार्थ अनुसार जो ऊंच बनते हैं उनको मेहनत भी जास्ती करनी पड़े, याद में रहना पड़ेगा. ये तो समझते हो, बाकी थोड़ा समय है फिर सुख को दिन आने हैं. बरोबर हमारे अताह सुख के दिन आने हैं. तो बाबा అర్థం చేస్తున్నారు, మీరు తెలుసుకున్నారు కదా, మనమే సతో ప్రధానంగా ఉండేవాళ్ళు. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఎవరైతే ఉన్నతంగా అవుతారో వారే ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. స్మృతిలో ఉండాలి.
ఇదైతే అర్థం చేసుకున్నారు కదా, ఇంకా చాలా తక్కువ సమయం, సుఖపు రోజులు అనేవి రాలేదు. తప్పకుండా మన యొక్క అంతులేని సుఖపు రోజులు వస్తాయి. బాబా ఒకే ఒక్కసారి వస్తారు, ఈ దుఃఖధామాన్ని సమాప్తం చేసి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. మీరు తెలుసు, ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారంలో ఉన్నాం, తర్వాత దైవీ పరివారంలోకి వెళ్తాం. ఈ సమయం యొక్క గాయనమే ఉంది. ఈ సంగం యుగానికే పురుషోత్తమ ఉన్నతంగా తయారయ్యే యుగం అని చెప్తారు. तुम बच्चे जानते हो हमको बेहद का बाप पढ़ा रहे हैं, फिर आगे సన్యాసి लोग भी मानेंगे. ते బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారు, మనకు అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు, ముందు ముందు సన్యాసులు కూడా దీన్ని ఒప్పుకుంటారు, ఆ సమయం కూడా వస్తుంది అన్నారు. अभी तुम्हारा प्रभाव इतने निकल सकता, अभी राजधानी स्थापना हो रहे हैं, టైం పడా. ఇప్పుడైతే మీ ప్రభావం ఇంకా అంత వెలువడలేదు, ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతూ ఉంది, టైం ఉంది. లాస్ట్ లో ఈ సన్యాసులు మొదలైన వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. సృష్టి का चक्र कैसा फिरता है, ఈ నాలెడ్జ్ కోయి మే హే నహీ. సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతుంది, ఈ జ్ఞానం ఎవరిలో కూడా లేదు. మేబీ బచ్చే జాన్తే హై పవిత్రత పర్ కితనే విఘ్న పడతాయి, ఇది కూడా మీరు తెలుసుకున్నారు, పవిత్రత పైన ఇన్ని విఘ్నాలు పడతాయి. अबलाओं पर अत्याचार होते हैं, द्रौपदी ने पुकारा है ना, वास्तव में तुम सब द्रौपदियां, सीताएं, पार्वतियां हो. याद में रहने से अबलाए कुब्जाए भी बाप से वर्षा पा लेते हैं. బాబా అర్థం చేస్తున్నారు, ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు, పవిత్రత పైన యజ్ఞ విఘ్నాలు పడతాయి, అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది పిలిచింది కదా, వాస్తవంగా మీరందరూ కూడా ద్రౌపదులు, సీతలు, పార్వతులు స్మృతిలో ఉండటం ద్వారా అబలలు, కుబ్జాలు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవచ్చు, స్మృతిలోనే ఉండగలుగుతారు అన్నారు బాబా. భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు, ఇందులో విఘ్నాలు అయితే పడతాయి, ఇప్పటికి కూడా విఘ్నాలు పడుతూనే ఉన్నాయి. कन्याओं को जबरदस्ती शादी कराते हैं, नहीं तो मार कर निकाल देते हैं, इसलिए पुकारते हैं हे पतित पावना आओ तो जरूर उनको रद चाहिए, जिसमें आकर पावन बनाए, गंगा के पानी से पावन नहीं बनेंगे, बाप ही आकर पावन बनाए, पावन दुनिया का मालिक बनाते हैं. కన్యలకు బలవంతంగా పెళ్లి చేస్తారు, లేకపోతే కొడతారు, తిడతారు, బయటకు వెళ్ళిపోమంటారు, అందుకే పిలుస్తూ ఉంటారు, హే పతిత పావన రండి, రండి అంటే తప్పకుండా నాకు రథం కావాలి కదా, నేను జన్మంలోకి రాను కదా, ఎప్పుడైతే శరీరంలోకి వస్తానో అప్పుడే మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయగలరు. ఈ గంగా నీటి ద్వారా అయితే పవిత్రంగా ఎవరు కాలేదు, నేను వచ్చి పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచానికి యజమానిగా తయారు చేస్తాను. तुम देखते हो इस पुतित दुनिया का विनाश सामने खड़ा है, क्यों ना बाबा का बन जाए, स्वाहा हो जाए. पूछते हैं स्वाहा कैसे हो, ट्रांसफर कैसे करें. बाबा कहते बच्चे तुम इस बाबा को देखते हो ना, ये खुद करके सिखा रहे हैं. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది. అలాంటప్పుడు నేను ఈ వినాశనానికి ముందే ఎందుకు బాబాకు చెందిన వారుగా అవ్వకూడదు, స్వాహ అయిపోవాలి. కొంతమంది అడుగుతారు స్వాహ ఎలా చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి. అయితే బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ సాకార బ్రహ్మ బాబా చూస్తున్నారు కదా, స్వయం చేశారు, అలాగే మనకి నేర్పిస్తూ ఉంటారు. జైసే కర్మ హమ్ కరెంగే హమ్కో దేఖ్ ఔర్ కరే, నేను ఎలాంటి కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తాను. బాప్ నే ఇన్సే కర్మ కరాయనా, బాబా మొదట ఈయన ద్వారా కర్మ చేయించారు కదా, మొత్తం యజ్ఞంలో స్వాహ చేసేసారు, తను మన ధన మిత్ర సంబంధికుల్ని పరివారాన్ని అందరినీ బాబా యజ్ఞంలో స్వాహ చేశారు. స్వాహ హోనే మే కోయి తక్లీఫ్ తోడి, స్వాహ అవటంలో ఏమైనా కష్టం కలిగిందా బ్రహ్మ బాబాకి, నా బహుత్ సావుకార్ నా గరీబ్ తా, సాధారణత
यज्ञ रचा जाता है तो उसमें కాన్ పాన్ కి సబ్ సామగ్రి चाहिए అలాగని చాలా సౌకర్యంగా కాదు అలా అని పేదవారిగా కూడా సాధారణంగా బ్రహ్మబాబా ఉండి చూపించారు. యజ్ఞం రచించినట్లయితే అందులో తినేది తాగేది అన్ని సామగ్రిలు కావాలి కదా. ఇది ఈశ్వరీయ యజ్ఞము. ఈశ్వరుడు వచ్చి యజ్ఞం యొక్క స్థాపన చేశారు, మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ యజ్ఞానికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇవన్నీ ఈశ్వర్ యజ్ఞ से ही तुम्हारे శరీర నిర్వాహం, ఈ ఈశ్వరీయ యజ్ఞం ద్వారానే మీ యొక్క శరీర నిర్వహణ అనేది జరుగుతుంది. जो अपने को अर्पणमय समझते हैं, हम ट्रस्टी हैं, ये सब कुछ ईश्वर का है, हम शिव बाबा के यज्ञ से भोजन करते हैं, ये समझ की बात है ना. బాబా అంటారు ఈశ్వరీయ యజ్ఞంలో మీ యొక్క శరీరం కూడా స్వాహ, మిమ్మల్ని మీరు అర్పణం చేసుకునేటట్టుగా అర్థం చేసుకోవాలి. నేను ట్రస్టీని, ఇదంతా ఈశ్వరునిదే, మేము శివబాబా యజ్ఞం నుండి భోజనాన్ని తింటున్నాము. ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కదా. యహాతో నహి సబ్కో ఆకర్ బెట్నా, అలాగని చెప్పి ఇక్కడ వచ్చి అందరూ కూర్చునేదైతే లేదు. ఇంకో శాంపుల్ తో దేకా ఐసా సబ్ కుచ్ స్వాహా కే, బ్రహ్మబాబా శాంపుల్ చూస్తారు కదా ఎలా ఆయన అన్నిటినీ స్వాహా చేసేస్తారు. బాబా कहते जैसे कम ये करता है इनको देखा और उनको भी आया. ఎలా అయితే బ్రహ్మబాబా చేశారు, బ్రహ్మబాబాను చూసి చాలా మంది వచ్చారు, చాలా మంది స్వాహ అయ్యారు. జో జో హుయే वो अपना वर्षा लेते हैं. బాబా అన్నారు ఎవరెవరైతే చేశారో వాళ్ళు వారు తమ వారసత్వాన్ని తీసుకున్నారు. बुद्धि से भी समझा जाता है आत्मा तो चली जाएगी बाकी शरीर सब खत्म हो जाए. బుద్ధి ద్వారానే అర్థం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇంకా ఆత్మ అయితే వెళ్ళిపోతుంది, శరీరాలన్నీ ఇక్కడే సమాప్తమవుతాయి. బేహద్ కా యజ్ఞ హై, ఇన్మే సబ్ స్వాహ హో, ఇది అనంతమైన యజ్ఞము, ఇందులో అన్ని స్వాహ అయిపోతుంది. तुम बच्चों को समझाया जाता है कैसे बुद्धि से स्वाहा हो नष्ट मोह बन जाए. పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది ఎలా బుద్ధి ద్వారా స్వాహ అవ్వాలి, నష్టమోహగా అవ్వాలి అని. ఇది కూడా తెలుసుకున్నారు కదా. ఈ మొత్తం సామగ్రి వినాశనం అయిపోయి బూడిదైపోతుంది. కిత్నా బడా యజ్ఞ హై వహ ఫిర్ కోయి యజ్ఞ నహీ రచా జాతా హై. ఇది ఎంత పెద్ద యజ్ఞమో చూడండి. తర్వాత సత్యయుగంలో ఎలాంటి యజ్ఞము రచించడం అనేది నాకు ఉపద్రవ అవుతాయి, అలాగని అక్కడ ఎలాంటి ఉపద్రవాలు కూడా జరగవు. ये सब जो भक्ति मार्ग के अनेक यज्ञ हैं ये सब खत्म हो जाते हैं. భక్తి మార్గంలో ఏవైతే అనేక యజ్ఞాలు ఉన్నాయో ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. జ్ఞాన సాగరుడు ఒక్క భగవంతుడే, వాడే మనుష్య సృష్టి రూపి బీజ రూపుడు. సత్యమైన వారు చైతన్యమే. शरीर तो जड़ है, आत्मा है, चैतन्य है, वो ज्ञान का सागर है. तुम बच्चों को ज्ञान सागर बैठ पढ़ाते हैं. బాబా అర్థం చేస్తున్నారు శరీరం అయితే జడమైనది, ఆత్మ అయితే చైతన్యమైనది, వారే జ్ఞాన సాగరుడు. పిల్లలైన మీకు జ్ఞాన సాగరుడు కూర్చొని స్వయంగా చదివిస్తూ ఉన్నాయి. उससे गाते रहते हैं और तुमको बाबा सारा ज्ञान सुना रहे हैं. వాళ్ళైతే కేవలం పాడుతూ ఉంటారు, కానీ ఇక్కడైతే బాబా మీకు మొత్తం జ్ఞానాన్ని వినిపిస్తుంది. జ్ఞాన్ కోయి బహుతో హే నే, అలా జ్ఞానం అంటే ఏదో ఎక్కువ కాదు, చాలా సింపుల్. వరల్డ్ కా చక్ర కైసా ఫిర్తా హై యే సిర్ఫ్ సమझाना. ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుంది అన్నది మీరు అర్థం చేసుకుంటే చాలు, అందులోనే మొత్తం వచ్చేస్తుంది. బాబా తుమ్కో ఖుద్ పడా రహే. ఇక్కడైతే బాబా స్వయం కూర్చొని మీకు చదివిస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు నేను ఈ సాధారణ తనులో ప్రవేశించాను. भगीरथ भी मशहूर है, जरूर मनुष्य होगा जिसमें बाप आए. భగీరథుడు అన్నది చాలా ప్రసిద్ధి చెందినటువంటి, తప్పకుండా భగీరథుడు అంటే మనుష్యుడయ్యే ఉంటారు కదా, అందులోకే బాబా వస్తారు. వారి పేరు ఒక్కటే నడుస్తూ ఉంటుంది శివ. మిగతా అందరి పేర్లు మారుతాయి కానీ శివబాబా పేరు మాత్రం ఎప్పుడు మార్పు. బాకీ భక్తి మే అనేక నామ్ రఖ్ దియే, భక్తిలో అయితే చాలా పేర్లు పెట్టేశారు, ఇక్కడైతే కేవలం
शिव कल्याणीकारी అని చెప్తారు కదా, भगवान ही आकर नई दुनिया स्वर्ग स्थापन करते हैं। तो कल्याणीकारी భగవంతుడు వచ్చి కొత్త ప్రపంచ స్వర్గం యొక్క స్థాపన చేస్తారు అంటే కళ్యాణీకార్యే కదా। तुम जानते हो भारत में स्वर्ग మీరు తెలుసుకున్నారు భారతదేశంలోనే స్వర్గం ఉండేది, అవి నరక है फिर స్వర్గ జరుగు, ఇప్పుడైతే నరకము తర్వాత తప్పకుండా స్వర్గం అనేది ఉంటుంది। దీనికే చెప్తారు పురుషోత్తమ సంగమ యుగము। जबकि बाप की वैया बन तुमको इस पार से उस पार ले जाते हैं। ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే భగవంతుడు నావికుడిగా మనల్ని ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి తీసుకువెళ్తాడు। यह पुराने दुख की दुनिया फिर जरूर नई दुनिया होगी ड्रामा अनुसार जिसके लिए तुम अभी पुरुषार्थ करते हैं। ఇదైతే పాత దుఃఖపు ప్రపంచం, తర్వాత కొత్త ప్రపంచం అనేది ఉంటుంది డ్రామా అనుసారం, దీనికోసమే మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు। बाप की याद ही घड़ी घड़ी भूल जाते हैं, इसमें है मेहनत। बाकी तुमसे जो विकर्म हुए हैं उनकी सजा कर्म भोग के रूप में भोगने ही पड़ते हैं। कर्म भोग अंत तक भोगना ही है, उसमें माफी नहीं मिल सकते। ते बाबा అంటున్నారు ఆ కొత్త ప్రపంచం కోసమే మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు। బాబా స్మృతియే గడియ గడియ మర్చిపోతూ ఉంటారు, ఇందులోనే శ్రమ। ఇంకా ఏదైతే మీ వికర్మలు జరిగాయో మీ ద్వారా వాటిని శిక్షలు అనుభవించటం ద్వారా, రోగాలు అనుభవించటం ద్వారా, పరిస్థితులు అనుభవించటం ద్వారా, వ్యక్తుల ద్వారా అనుభవించాల్సి, కర్మ భోగాన్ని అయితే అంతిమం వరకు అనుభవించాల్సిందే, ఇందులో ఎలాంటి క్షమాపణ అనేది లభించదు। ऐसे ही బాబా క్షమాపణ, బాబా క్షమించేయండి అంటే క్షమాపణ అయిపోయే విషయం అయితే కాదు, కుछ भी नहीं ఏమీ లేదు అన్నారు। డ్రామా అనుసారంగా అన్ని జరగాల్సిందే, క్షమా అది होते ही नहीं, క్షమా మొదలైంది జరగనే జరగదు। హిసాబ్ కితాబ్ చుక్త్ కర్నా హీ హై, లెక్కాచారాన్ని అయితే తప్పకుండా సమాప్తం చేయాల్సిందే। తమో ప్రధానత నుండి సతో ప్రధానంగా అవ్వాల్సిందే, దీనికోసమే శ్రీమతం కూడా లభించింది। శ్రీ 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 బాబాకి శ్రీమత్ సే తుమ్ శ్రీపత్య, శ్రీ 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 బాబా యొక్క శ్రీమతంతో మీరు శ్రీగా అవుతుంది। ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తుంది। तुम अभी बन रहे हो, अभी तुमको श्रीमती आई है, बाप कल्प कल्प आकर हमको पढ़ाते। ఇప్పుడు మీరు అలా తయారవుతూ ఉన్నారు, ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది, బాబా కల్ప కల్పం వచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారు। ఆదా కల్ప ఉనికి ప్రాలబ్ధ మిల్తే హై, ఆ తర్వాత మీరు ఇక్కడ ఏదైతే చదువుతున్నారో ప్రయత్నార్థం చేస్తున్నారో అర్థకల్పం దాని యొక్క ప్రాలబ్ధం మనం ఎంత చేస్తే అంత లభిస్తుంది। సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, అక్కడ ఈ జ్ఞానం యొక్క అవసరం అయితే ఉండదు। కల్ప కల్పం ఒకే ఒక్కసారి వచ్చి తెలియచేస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని। तुम्हारा काम है पढ़ना और पवित्र बनना, योग में रहना है, बाप के बनकर और पवित्र नहीं बनेंगे तो 100 गुना दंड पड़ जाएगा। మీ పని ఏంటంటే చదువుకోవాలి, పవిత్రంగా అవ్వాలి, యోగంలో ఉండాలి, తండ్రికి చెందిన వారిగా ఇతరుల్ని పవిత్రంగా తయారు చేయకపోయినట్లయితే, అలాగే మీరు పవిత్రంగా కాకపోయినట్లయితే 100 రెట్ల శిక్ష అనుభవిస్తారు, పేరు కూడా అప్రతిష్ట పాలవుతుంది। गाते भी है सदगुरु का निंदा तौर ना पाए, मनुष्यों को पता नहीं कि कौन है। పాడుతూ ఉన్నారు కదా, సద్గురువు నింద చేసేవారు నిలువ నీడను కూడా పొందలేదు, మనుషులకైతే తెలియదు ఇది ఎవరు అని, ఈయన ఎవరు అని। సత్యమైన తండ్రి సద్గురు, సత్యమైన టీచర్ కూడా। తుమ్కో పడాతే వై హై సచ్చ సద్గురువే, మీకు చదివించేవారు కూడా ఎవరంటే సత్యమైనటువంటి సద్గురువు అన్నారు బాబా। जैसे बाप ज्ञान का सागर है, तुम भी ज्ञान के सागर हो, ఎలా అయితే తండ్రి జ్ఞాన సాగర్ అలాగే మీరు కూడా జ్ఞాన సాగర్లు అయ్యారు కదా। बाप ने तो सारा ज्ञान दे दिया, जिसने जितना कल्प पहले धारण किया है उतना ही करें। బాబా అయితే మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేసారు,
ఇంత జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా ఎవరు కల్పపోరో ఎంత ధారణ చేశారంటే ఇప్పుడు కూడా చేయగలుగుతారు. పురుషార్థ్ కర్నా హై, కర్మ బిగర్తో కోయి रहना से పురుషార్థం అయితే చేయాల్సిందే, కర్మ లేకుండా ఎవ్వరూ కూడా నిలవలేరు, ఉండలేరు. కితనే भी హఠయోగ ఆది కర్తే वो भी कर्म है ना. ఎంత హఠయోగమైనా చేయొచ్చు, ఆ హఠయోగం కూడా ఒక రకంగా కర్మే కదా, ఇది కూడా ఒక రకమైన వ్యాపారమే కదా. జీవించటం కోసం, తమ జీవితాన్ని నడిపించటం కోసం పెట్రోల్తో ఉంటుంది కదా, बहुत पैसा मिलता है, पानी पर आग पर चले जाते हैं, చాలా ధనం లభిస్తుంది, నీటిపైన నడుస్తారు, అగ్నిపైన నడుస్తారు, सिर्फ उड़ नहीं सकते, ఎగరలేరు అంతే. उसमें तो पेट्रोल आदि चाहिए, ఎగరాలంటే పెట్రోల్ కావాలి కదా. लेकिन इनसे फायदा तो कुछ नहीं. అగ్నిపైన నడిచినా నీటిపైన నడిచినా దీని ద్వారా లాభం అయితే ఏమీ లేనే లేదు, పవిత్రంగా అయితే కాదు. साइंस वालों को भी रेस है, उनके है साइंस की रेस, तुम्हारी है సైలెన్స్ की रेस. సైన్స్ వాళ్ళది కూడా రేస్ అవుతుంది, ఒకరి మీద ఒకరు ఇంకా మంచి అప్డేటెడ్ గా కనిపెడుతూ ఉన్నారు, ఇంకా బాంబుల్లోని వీటిల్లోని ఇంకా రిఫైన్ అవుతూ వస్తుంది. అది సైన్స్ యొక్క రేస్. వాళ్ళది సైన్స్ అయితే మీది సైలెన్స్ యొక్క రేస్. సబ్ శాంతి హీ మాంగతే, ప్రపంచంలో అందరూ కూడా శాంతి శాంతి అని అడుగుతూనే ఉన్నారు. बाप कहते हैं शांति तो तुम्हारा स्वधर्म है, अपने का आत्मा समझो, अपने घर चलना है शांति. तो बाबा ఒకటే చెప్తున్నారు, శాంతి అయితే మీ యొక్క స్వధర్మం, మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని మీ ఇంటికి వెళ్ళాలి. శాంతిధామం ఇదైతే దుఃఖధామం. हम శాంతిధాम से फिर సుఖధాम में आएंगे. శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వస్తాం, మన ఇంటికి వెళ్ళాలి. ఈ దుఃఖధామం समाप्तम అయిపోవలసిందే. ఏ अच्छी रीति धारण कर फिर औरों को धारण कराना, దీన్ని మంచి రీతిగా ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయించు. बाकी थोड़े रोज हैं, वो पढ़ाई पढ़कर फिर शरीर निर्वाह माता मारना पड़ता है. तकदीरवान बच्चे फौरन निर्णय ले लेते हैं हमें कौन सी पढ़ाई पढ़नी है, उस पढ़ाई से क्या मिलता है और इस पढ़ाई से क्या मिलता है. इस पढ़ाई से 21 जन्म के प्रारब्ध बनते हैं, तो ख्याल करना चाहिए कि हमको कौन सी पढ़ाई पढ़नी है. जिसको बेहद के बाप से वर्षा पाना है वो बेहद की पढ़ाई में लग जाते हैं. బాబా అర్థం చేస్తున్నారు, ఇప్పుడు చాలా తక్కువ రోజులు ఉన్నాయి, ఈ చదువును చదువుకోవాలి. శరీర నిర్వహణ అర్థం బుర్రనైతే ఎంతో పాడు చేసుకుంటూ ఉంటారు ఆ చదువు. కానీ భాగ్యవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వెంటనే నిర్ణయం తీసుకుంటారు ఏంటంటే ఆ చదువు చదవాలా, ఈ చదువు చదువుకోవాలా, నేను ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది, ఈ చదువు చదవటం ద్వారా ఏం లభిస్తుందని అదృష్టవంతులైన పిల్లలు వెంటనే తమ భాగ్యాన్ని 21 జన్మల కోసం తయారు చేసుకుంటారు. ఆలోచన కూడా చేయాలి, నేను ఏ చదువు చదువుకోవాలి, నా జీవితాన్ని నేను ఎలా సఫలం చేసుకోవాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం పొందాలి, అనంతమైన చదువులో నేను నిమగ్నం అయిపోవాలి అని వాళ్ళు వెంటనే ఆ చదువును విడిచిపెడతారు, ఈ చదువులో నిమగ్నం. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా కోయికి తగ్దీర్ మే నహీ హై తో వారి భాగ్యంలో లేదనుకోండి ఆ చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ పడాయి నహీ పడతాయి, ఈ చదువుని చదువు పెద్ద పురుషుత్ నహీ మిలతా. మళ్ళీ ఏమంటారు, మాకు టైం దొరకట్లేదు అంటారు. ఆ చదువు చదువుకుంటారు, ఈ చదువు చదవటానికి టైం లేదని చెప్తారు. బాబా పూछते हैं कौन सी नॉलेज अच्छी है, బాబా అడుగుతున్నారు చెప్పండి ఏ జ్ఞానం మంచిదే. उनसे क्या मिलेगा, इनसे क्या मिलेगा. ఆ లౌకిక చదువు చదువుకోవటం ద్వారా ఏం లభిస్తుంది, ఈ అలౌకిక చదువు చదువుకోవటం ద్వారా ఏం లభిస్తుంది. कहते हैं बाबा जिस्मानी पढ़ाई से क्या मिलेगा, थोड़ा करके कमाएंगे. यहाँ तो भगवान पढ़ाते हैं, हमको तो पढ़कर राजा ही पद पाना है, तो ज्यादा ध्यान किस बात पर देना चाहिए అంటారంట బాబా. ఆ చదువు లౌకిక చదువు ద్వారా ఏం లభిస్తుంది, కొంచెం
చదివి మేము సంపాదిస్తాము అని అంటారు. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు కదా. మనకు చదువుకొని రాజ్య పదవిని పొందాలి అనుకున్నట్లయితే ఎక్కువ అటెన్షన్ దేనిపైన ఇవ్వాలి? కొందరు అంటారు బాబా ఒక కోర్స్ పూరా కర్ ఫిర్ ఆయేంగే, మేము లౌకిక చదువు కోర్సు పూర్తి చేసుకుని మళ్ళీ బాబా యజ్ఞానికి వచ్చేస్తాం బాబా అని అంటారు. బాబా సమజ్ జాతా హై ఇన్కే తక్దీర్ మే నహీ. ఎవరైతే అలా అంటారో బాబా ఏమనుకుంటారు, వీళ్ళు భాగ్యంలో లేదు, అందుకే అలా చెప్తారు. క్యా హోనా హై సో ఆగే చల్ దేఖ్నా హై, ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దామని అనుకుంటారు. समझते हैं शरीर पर भरोसा नहीं है तो फिर सच्ची कमाई में लग जाना चाहिए ना. చెప్పండి, ఈ శరీరం పై నమ్మకం ఉందా? లేదు. మరి అలాంటప్పుడు ఈ సత్యమైన సంపాదనలో నిమగ్నం అవ్వాలి కదా. జిస్కి తక్దీర్ మే హై వహీ అప్నీ తక్దీర్ జగాయేంగే. ఎవరి భాగ్యంలో ఉంటుందో వాళ్ళే తమ భాగ్యాన్ని మేల్కొల్పుకుంటారు. లేకపోతే లౌకిక సంబంధికులు చూడాలని, లేకపోతే బాధ్యత ఉందని దానిలోనే జీవితాన్ని సెట్ చేసుకో. పూరా జోర్ లగానా హై, హమ్ తో బాప్ సే వర్ష లేకర్ హీ చూడండి. ఎలాంటి పరిస్థితిలోనైనా భగవంతుడి నుండి నేను వారసత్వం తీసుకునే తీరుతాను అన్న ఫోర్స్ మీకు మీరు పెట్టుకోవాలి. అనంతమైన తండ్రి మాకు రాజ్య అధికారాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఈ ఒక్క అంతిమ జన్మ నేను పవిత్రంగా అవ్వాలి. ఇతనే దేర్ బచ్చే పవిత్రత, ఎంతమంది పిల్లలు పవిత్రంగా ఉంటారు? జూట్ తోడే హీ పోతే, అబద్ధం ఏమైనా మాట్లాడతారా? సబ్ పురుషార్థ్ కర్ రహే, అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, తిరిగి విశ్వాసం అయిపోతాం, అయినా విశ్వసించరు బయట వాళ్ళు. బేహద్ కా బాప్ ఆతే హీ కబ్ హై జబ్ పురానీ దునియా కా నయా బనానా హో. ఎప్పుడైతే ఈ పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయాల్సి వస్తుందో అప్పుడు నేను రావచ్చు. పురాణి దునియా కా వినాశ తో సామ్నే కా, ఏ పాత ప్రపంచం యొక్క వినాశం మీకు ఎదురుగా నిలిచాము. ఇది చాలా క్లియర్ గా ఉంటుంది. समय भी बरोबर वही है, अनेक धर्म भी है, सतयुग में होता ही एक धर्म है. సమయం కూడా తప్పకుండా అదే, అనేక ధర్మాలు కూడా ఉన్నాయి. సత్యయుగంలో ఉండేది ఒకే ఒక్క ధర్మం. ఇది కూడా మీ యొక్క బుద్ధిలో तुम्हारे में भी कोई है जो నిత్య అర్జున్ కర్ రహే हैं. మీలో కూడా నిశ్చయం ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడిచేవారు ఏ ఒక్కరు జీవితాన్ని సఫలం చేసుకునేవారు కూడా చాలా తక్కువ మంది. అరే నిశ్చయ కన్నా మే టైం లగ్తా హై క్యా? నిశ్చయం ఏర్పడడంలో ఎంత టైం పడుతుంది చెప్పండి? శరీర పర్ భీ భరోసా తోడి, ఈ శరీరం పైన ఏమైనా నమ్మకం ఉందా చెప్పండి? జరా భీ ఛాన్స్ గవానా నహీ, కొంచెం కూడా మీకు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకోకూడదు. కిస్కి తక్దీర్ మే నహీ హై తో, ఒకవేళ వాళ్ళ భాగ్యంలో లేదనుకున్నట్లయితే వాళ్ళ బుద్ధిలో కూడా ఆ విషయాలు రావు. తమ జీవితాన్ని సమర్పణ చేసుకోవాలన్నా, భగవంతుడి యజ్ఞంలో స్వాహ అవ్వాలన్నా అలాంటివేవి వాళ్ళ బుద్ధిలో కూడా రావు. కారణం ఏంటంటే వాళ్ళ భాగ్యంలో లేదు. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुडमान. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ధారణ కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, सच्ची कमाई कर 21 जन्मों के लिए अपनी तकदीर बनाने हैं. సత్యమైన సంపాదన చేసి 21 జన్మల కోసం మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. సత్యమైన సంపాదన చేసి 21 జన్మల కోసం మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. शरीर पर कोई भरोसा नहीं है, इसलिए जरा भी चांस नहीं गवाना. ఈ శరీరం పైన ఎలాంటి నమ్మకం లేదు, ఈ శరీరం పైన ఎలాంటి నమ్మకం లేదు,
కావున దొరికినటువంటి ఛాన్స్ ని కొంచెం కూడా మిస్ చేసుకోకూడదు. లభించినటువంటి ఛాన్స్ ను కొంచెం కూడా పోగొట్టుకోకూడదు. ఈ సత్యమైన సంపాదన చేసే 21 జన్మల కోసం మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. ఈ శరీరం పైన ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి కొంచెం కూడా ఛాన్స్ ని పోగొట్టుకోకూడదు. సెకండ్ పాయింట్, नष्टो मोहा बनकर अपना सब कुछ रुद्र यज्ञ में स्वाहा करना. नष्टो मोहలుగా మీ దగ్గర ఉన్న వాటన్నిటినీ రుద్రయజ్ఞంలో స్వాహా చేయండి. నష్టో మోహలుగా మీ దగ్గర ఉన్న వాటన్నిటినీ రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహా చేయండి. अपने को अर्पण कर, మిమ్మల్ని మీరు అర్పణ చేసుకొని ట్రస్టీ హో సంభాలన, ట్రస్టీగా సంభాలించాలి. ట్రస్టీగా సంభాలించాలి. సాకార్ బాప్ को फॉलो करना है, సాకార తండ్రిని ఫాలో చేయాలి. సాకార తండ్రిని ఫాలో చేయాలి. वरदान, ईश्वरीय नशे द्वारा पुरानी दुनिया को भूलने वाले सर्व प्राप्ति संपन्न भव. ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయేటువంటి సర్వ ప్రాప్తి సంపన్నంగా కండు. ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయేటటువంటి सर्व प्राप्ति संपन्नंगा कंडु. जैसे वो नशा सब कुछ भुला देता है, ऐसे ही ईश्वरीय नशा दुखों की दुनिया को साझ ही भुला देता है. ఎలా అయితే ఆ నశ మందు తాగుతారు కదా, మందు తాగేటప్పుడు వచ్చే నశ తాగిన వెంటనే అన్నిటిని మర్చిపోతారు. ఎలా అయితే ఆ నశ అన్నిటినీ మరిపింప చేస్తుంది, అదే విధంగా ఈశ్వరీయ నశ దుఃఖాల యొక్క ప్రపంచాన్ని సహజంగానే మరిపింప చేస్తుంది. అదే విధంగా ఈశ్వరీయ నశ దుఃఖాల యొక్క ప్రపంచాన్ని సహజంగానే మరిపింప చేస్తుంది. उस नशे में तो बहुत नुकसान होता है. ఆ నశ ఎక్కింది అంటే చాలా నష్టం జరుగుతుంది. ఆ నశలో అయితే చాలా నష్టం జరుగుతుంది. अधिक पीने से खत्म हो जाता है. ఎక్కువ తాగటం వల్ల సమాప్తం అవుతారు. ఎక్కువ తాగటం వల్ల సమాప్తం అవుతారు. లేకిన్ కానీ ఏ నశ అవినాశి బనా దేతా హై. కానీ ఈశ్వరీయ నశ మిమ్మల్ని అవినాశిగా తయారు చేస్తుంది. ఆ నశలో చాలా నష్టం జరుగుతుంది. ఎక్కువ తాగటం వల్ల సమాప్తం అయిపోతారు. కానీ ఈ నశ అవినాశిగా మనల్ని తయారు చేస్తుంది. जो सदा ईश्वरीय नशे में मस्ते रहते हैं, ఎవరైతే సదా ఈశ్వరీయ నశలో ఆనందంగా ఉంటారో
वो सर्व प्राप्ति संपन्न बन जाते, వారు సర్వ ప్రాప్తి సంపన్నంగా అవుతారు. ఎవరైతే సదా ఈశ్వరీయ నశలో మస్తుగా ఉంటారో వారు సర్వ ప్రాప్తి సంపన్నులుగా అవుతారు. एक बाप दूसरा ना कोई, स्मृति ही नशा चढ़ाते हैं. నాకు ఒక్క బాబా తప్పించి ఇంకెవ్వరూ లేరన్న ఈ స్మృతియే నష్టాన్ని ఎక్కిస్తుంది. నాకు ఒక్క బాబా తప్పించి ఇంకెవరూ లేరు అన్న ఈ స్మృతియే నశను ఎక్కిస్తుంది. इसी स्मृति से समर्थ आ जाते हैं. ఈ స్మృతి ద్వారానే సమర్థత అనేది వస్తుంది. ఈ స్మృతి ద్వారానే సమర్థత అనేది వస్తుంది. स्लोगन, एक दो को कॉपी करने के बजाय बाप को कॉपी करो. ఒకరినొకరు కాపీ చేసుకునేందుకు బదులు తండ్రిని కాపీ చేయండి. ఒకరినొకరు చూసుకునేందుకు కాపీ చేసుకునేందుకు బదులు తండ్రిని కాపీ చేయండి. अव्यक्त इशारे, आत्मिक स्थिति में रहने का अभ्यास करो. अंतर्मुखी बनो. अंतर्मुखी रहने वाले ही हर ज्ञान रत्न की गुह्यता में जा सकता है. ఎవరైతే అంతర్ముఖిగా ఉంటారో అంతర్ముఖిగా ఉన్న వాళ్ళే జ్ఞానరత్నం యొక్క గుహ్యతలోకి వెళ్ళగలుగుతారు. బాబా చెప్పే పాయింట్స్ లో ఆ జ్ఞానరత్నాల యొక్క గుహ్యతలోకి వెళ్ళగలుగుతారు. ज्ञान के हर पॉइंट का राज क्या है और किस समय किस विधि से उस कार्य में व सेवा में लगाना है. జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ యొక్క రహస్యం ఏంటి, ఏ సమయం ఏ విధితో ఆ జ్ఞానం యొక్క పాయింట్ ని కార్యంలో లేదా సేవలో వినియోగించాలి. इस तरह से उस पर मनन करते, ఈ రకంగా ఆ జ్ఞాన పాయింట్స్ పై మననం చేస్తూ उस राज के रस में चले जाओ. ఆ రహస్యం యొక్క రసంలోకి వెళ్ళిపోండి. ప్రతి జ్ఞానం పాయింట్ యొక్క రహస్యం యొక్క రసంలోకి వెళ్ళండి. तो नशे की अनुभूति कर सकेंगे. అప్పుడు ఆ పాయింట్ యొక్క నశ యొక్క అనుభూతిని చేయగలుగుతారు అంటున్నారు బాబా. ఈరోజు మా అమ్మ పాయింట్, सदा एक रसी के गुण से मर्यादाओं में चलने की शक्ति. सदा एक रसी ఖచ్చితంగా ఉన్న గుణం ద్వారా ఏకరసి యొక్క గుణం ద్వారా మర్యాదలను నడిచేటటువంటి శక్తి, మర్యాదలలో నడిచేటటువంటి శక్తి. मम्मा ने हर श्रीमत को एक रेट पालन किया और दूसरों से कराया. మమ్మ ప్రతి శ్రీమతాన్ని చాలా ఖచ్చితంగా పాలన చేశారు, ఇతరుల చేత కూడా చేయించారు. బాబా చెప్పే ప్రతి శ్రీమతం अमृत वेले से लेकर रात्रि तक जो भी मन वचन कर्म के लिए ईश्वरीय मर्यादाएं हैं, एक रेट रहने के कारण मर्यादाओं को पालन करने की शक्ति आ गई. अमृत वेल నుండి రాత్రి వరకు ఏదైతే మనస వాచ కర్మణ కోసం ఈశ్వరీయ మర్యాదలు ఉన్నాయో వాటిని ఏకరేట్గా ఉన్న కారణంగా మర్యాదలను పాలన చేసేటటువంటి శక్తి మమ్మలో వచ్చింది. अगर हम अपनी दिनचर्या में, ఒకవేళ మన దినచర్యలో శ్రీమతంలో एक रेट रहते हैं तो ఖచ్చితంగా ఉన్నట్లయితే మర్యాదం पर चलना सहज हो जाता है. ఆ మర్యాదలపై నడవడం కూడా సహజమవుతుంది.
ये मर्यादा ये ही ఈ మర్యాదలే ఆమె మర్యాద పురుషోత్తం బనా దేతే మనల్ని మర్యాద పురుషోత్తములుగా తయారు చేస్తుంది. అందుకే బాబా చెప్పే నియమాలను కూడా ఏకరేట్ గా పాలన చేయాలి. ఎంత పాలన చేస్తామో అంత నడిచే శక్తి కూడా మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా లూజ్ అవ్వకూడదు. యోగా అభ్యాసము నిరాకారి ఆత్మిక స్వరూप स्थिति का अभ्यास है. నిరాకారి ఆత్మిక స్వరూపం యొక్క స్థితి యొక్క అభ్యాసంతో मर्यादा पुरुषोत्तम बन मर्यादा पुरुषोत्तमुगा अయి मम्मा समान संसार को मर्यादा का पाठ पढ़ाते हुए మమ్మ సమానంగా ప్రపంచానికి మర్యాద పాఠాన్ని చదివిస్తూ విశ్వకు శ్రేష్ఠ మార్గదర్శక దే రహి విశ్వానికి శ్రేష్టమైన మార్గదర్శకత ఇస్తూ ఉన్నాను. నిరాకారి ఆత్మిక స్వరూపం యొక్క స్థితి యొక్క అభ్యాసంతో మర్యాద పురుషోత్తమునిగా మమ్మ సమానంగా సంసారానికి మర్యాద పాఠాన్ని చదివిస్తూ విశ్వానికి శ్రేష్ఠ మార్గదర్శనాన్ని ఇస్తూ ఉన్నాను. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? బాబా ఎంత చెప్పినా కూడా మీ భాగ్యంలో అలా చెయ్యాలని లేకపోతే మీ భాగ్యంలో లేదని బాబా అర్థం చేసుకుంటారు. ఎంత చెప్పినా కూడా స్వాహ అవ్వట్లేదు, జీవితాన్ని సఫలం చేసుకోవట్లేదు, ఈశ్వరీయ మర్యాద అనుసారంగా ఏది అవసరమో అది చెయ్యట్లేదంటే వాళ్ళ భాగ్యం అలానే ఉందని అర్థం చేసుకుంటారు. ఈ చదువు చదవాలా, ఆ చదువు చదవాలా, జీవితాన్ని ఎక్కడ సమర్పణ చేసుకోవాలి, ప్రతిదీ బాబా నియమ పాలన చేస్తారు. అయినా ఆ చదువు వైపు ఇంట్రెస్ట్ పెడుతున్నారు అంటారండి, బాబా ఆ చదువు పూర్తి చేసుకుని మీ దగ్గరకు వస్తాం. ఆ చదువు పూర్తవదు, వాళ్ళు రాను రారు, రెండు లేవు, అలాగా పెరిగిపోతూ ఇంకా ఈ రోజు ఇలా ఉన్నాం కదా, రేపు కూడా ఇలాగే ఉంటామని గ్యారంటీ లేదు కదా, పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకే ఉన్నప్పుడే దేన్ని ఎలా సఫలం చేసుకోవాలో అలా చేసుకోవాలి, స్వాహ చేసుకోవాలి. నేను రచించాను అని అన్నా కూడా అర్థం నిలబడదు అంటున్నారు. రామ అనుసారంగా రచించబడింది. ఆయన్ని రచించాలి అని అంటే ఆయన ఎప్పుడు రావాలి కదా, డ్రామాలో ఆయన పాత్ర ఎప్పుడుందో అప్పుడు వస్తారు, ఎప్పుడు రచించాలి అప్పుడు రచిస్తారు. బ్రహ్మ బాబా చూడండి, ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకున్నారో తమ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా పూర్తిగా స్వాహ అయ్యారు, చేసి చూపించారు. బ్రహ్మబాబా ప్రతిదాన్ని ప్రాక్టికల్ గా మనకి చేసి చూపించారు కదా, ఆయన ఫాలో అవ్వండి మొత్తం. ఓం శాంతి.
स्वाहा खुद को करना है, तन मन धन बलिहार करके हमें रूहानी बनना है। रुद्र पिता के बच्चे हम, श्रीमत पर हमें चलना है, असुरों के विघ्नों से बचना, साक्षी दृष्टा बनना है। रुद्र ज्ञान के यज्ञ में बाबा सब स्वाहा करवाया है, घर चलना है साथ तुम्हारे, तुमने मुझे बताया है। संगम का ये खेल निराला, विघ्न के झोंके आते हैं, ईश्वरीय नशे में रहे हम, विघ्न भी मिटाते जाते हैं। सर्व समर्पण किया तुम्हें है, तुम मेरे खिवैया हो, सत शिक्षक हो, सच्चे सतगुरु, मुरली के बजैया हो। रुद्र ज्ञान के यज्ञ में बाबा सब स्वाहा करवाया है, घर चलना है साथ तुम्हारे, तुमने मुझे बताया है। तुम बाबा अवतार हो लेते, भागीरथ आधार हो लेते, ज्ञान के सागर बीज रूप तुम, सर्ग हमें सौगात हो देते। मस्तक पर तुम हाथ हो रखते, देते तुम वरदान हो, नशा रूहानी चढ़ जाता है, बेहद करते प्यार हो। इस अविनाशी यज्ञ में बाबा माया को स्वाहा कर डाला, घर चलना है साथ तुम्हारे, छोड़ दिया संसार सारा। रुद्र जान के यज्ञ में बाबा सब स्वाहा करवाया है, घर चलना है साथ तुम्हारे, तुमने मुझे बताया है। रुद्र यज्ञ की ज्वाला है ये, स्वाहा खुद को करना है, तन मन धन बलिहार करके हमें रूहानी बनना है।